So welcome back to our class. Today we are going to discuss respiratory system in calories. Students first time మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏమైనా మీకు కావాల్సిన టాపిక్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, వాటి మీద వీడియో చేస్తాం. సో రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ కెలోటీస్ అనేది 2 పార్ట్స్లో మనం స్టడీ చేస్తాం. సో రెప్టైల్స్లో మనం కెలోటీస్ని తీసుకుంటే 2 పార్ట్స్ అంటే రెస్పిరేటరీ ట్రాక్, రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో ఫస్ట్ ట్రాక్ అనేది చూద్దాం. రెస్పిరేటరీ ట్రాక్ స్టార్ట్స్ విత్ external nostrils or external nares, nasal chambers, internal nares, glottis, larynx, trachea, bronchi. సో ఇలా ఒక పర్టికులర్ సీక్వెన్స్లో రెస్పిరేటరీ ప్యాసేజ్ అనేది ఉంటుంది. సో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ మెయిన్లీ లంగ్స్. సో పల్మనరీ లంగ్ రెస్పిరేషన్ అక్కర్డ్ ఇన్ ది కెలోటీస్. సో రెస్పిరేటరీ ఆర్గాన్స్ చూస్తే లంగ్స్ ఆర్ థిన్ వాల్డ్ ఇలాస్టిక్ సాక్ లైక్ స్ట్రక్చర్స్. చూడండి, చాలా థిన్ వాల్గా ఉంటాయి, ఇలాస్టిక్ సాగి ఉంటున్నాయి, సాక్ లైక్ స్ట్రక్చర్స్ అని చెప్తాం. సో దే ఆర్ లొకేటెడ్ ఇన్ ది థొరాసిక్ క్యావిటీ. జనరల్గా లంగ్స్ అన్ని థొరాసిక్ క్యావిటీలోనే ఉంటాయి ప్రతి ఆర్గన్స్లో. దాంతోపాటు రైట్ లంగ్ ఈజ్ బిగ్గర్ దాన్ ది లెఫ్ట్ వన్. కొంచెం రైట్ లంగ్ కంపేర్ చేస్తే లెఫ్ట్ వన్తో కొంచెం పెద్దగా ఉంటుంది. సో లంగ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఆల్వియోలై. సపోజ్ చూడండి, ఈ ఏరియాని కట్ చేస్తే సో ఈ పర్టికులర్ టిప్ పోర్షన్ ఏదైతుందో ఇంటర్నల్ సైడ్ ఆఫ్ ది లంగ్ కంటైన్స్ ఆల్వియోలై. అయితే ఆల్వియోలైకి సంబంధించి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగేటువంటి ఏరియా కాబట్టి యాంటీరియర్ సైడ్ ఆఫ్ ది లంగ్స్ ఇస్ ఫిల్డ్ విత్ ఆల్వియోలై. బట్ పోస్టీరియర్ సైడ్లో ఆల్వియోలై చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద గుడ్ ఏరియా ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో యాంటీరియర్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం చూస్తే నెంబర్ ఆఫ్ ఆల్వియోలై ఉంటాయి ఫర్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. సో లంగ్స్ ఆర్ సప్లైడ్ విత్ బ్లడ్ క్యాపిలరీస్. నెంబర్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ తోటి లంగ్స్ సప్లై ఉంటాయి. సో డిస్టల్ పార్ట్ వితౌట్ ఆల్వియోలై, అదే నేను అంటున్నాను కదా, ఆల్వియోలై లేకుండా ఉంటుంది డిస్టల్ పార్ట్. నెక్స్ట్ చూసుకుంటే మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్. రిబ్స్ అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఆర్ హెల్ప్ఫుల్ విత్ ది రెస్పిరేషన్. సో ఇన్స్పిరేషన్కైనా ఎక్స్పిరేషన్కైనా రిబ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. సో ఎన్లార్జింగ్ బాడీ క్యావిటీ త్రూ రిబ్స్, అంటే ఏవైతే రిబ్స్ ఇలా లిఫ్ట్ అప్ అయినప్పుడు బాడీ క్యావిటీ, థొరాసిక్ క్యావిటీ ఎన్లార్జ్ అయితే ఎక్స్టర్నల్ ఎయిర్ అంతా కూడా లోపలికి డ్రాన్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ ఎయిర్ అంతా లోపలికి పాస్ అవ్వడానికి యూ కెన్ సే దట్ ఈస్ ఇన్స్పిరేషన్గా చెప్తాం. సో రిబ్స్ లిఫ్ట్ అప్ అయితే ఆటోమేటిక్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతే పల్మనరీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎయిర్ అంతా లోపలికి పాస్ అవుతుంది. దట్ ఈస్ ఇన్స్పిరేషన్. సో సేమ్ ప్రాసెస్లో ఎక్స్పిరేషన్ ఎట్లా అంటే పుల్డ్ బ్యాక్ టు దే పొజిషన్. సో ఇందాక లిఫ్ట్ అప్ అయినటువంటి రిబ్స్ ఏవైతున్నాయో దెన్ దే కమ్ టు నార్మల్ పొజిషన్. సో ఒరిజినల్ పొజిషన్కి రాగానే ఆటోమేటిక్గా కంప్రెషన్ స్టార్ట్ అంది, ఆర్ పల్మనరీ వాల్యూమ్ ఆర్ థొరాసిక్ వాల్యూమ్ రెడ్యూస్డ్. సో ఆటోమేటికలీ లోపల ఉన్న ఫౌల్ ఎయిర్ అనేది త్రూ సేమ్ ప్యాసేజ్, అంటే ఏదైతే రెస్పిరేటరీ ప్యాసేజ్ ఉందో ఆ ప్యాసేజ్ తోటి బయటికి ఫౌల్ ఎయిర్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీవ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్పిరేషన్. పుల్డ్ బ్యాక్ టు దే పొజిషన్, బాడీ క్యావిటీ ఈస్ రెడ్యూస్డ్, ఫౌల్ ఎయిర్ గోస్ అవుట్. సో ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ ప్రొసీజర్స్లో మెయిన్ కీ రోల్ ప్లే చేసేవి రిబ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్. సో చూసినట్లయితే చూడండి, గ్లాటిస్, ట్రాకియా, బ్రాంకస్. సో రైట్ లంగ్ ఏదైతే ఉందో రైట్ లంగ్, అండ్ దాంతోపాటు స్మాల్ లెఫ్ట్ లంగ్గా చెప్తున్నారు. ఆల్వియోలై ఫ్లాప్ ఓపెన్ ఏదైతే ఉంది పర్టికులర్ పార్ట్ ఓపెన్ చేసినటువంటి ఈ డయాగ్రమాటిక్ కండిషన్ లాగా కెలోటిస్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది. లైక్ లిజార్డ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే కెలోటిస్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.